Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. దయచేసి ఉదయకాల సంబంధు యెషయా గ్రంథము 47వ అధ్యాయాన్ని మనం పరిశీలన గమనించినప్పుడు కన్యకైనటువంటి బబులోను క్రిందకి దిగి మంటిలో కూర్చుండుము. బబులోను యొక్క స్థితిని ఇక్కడ వర్ణించడం జరుగుతూ వచ్చింది. బబులోను ప్రదేశము కన్యకతో పోల్చి చెప్తా వచ్చున్నాడు. కన్యక అనగా ప్రియమైన వాళ్ళరా, యవ్వనురాలుగా కన్యకగా ఉన్నటువంటి బబులోను యొక్క స్థితి ఎలా ఉండబోతుంది అనేది అధ్యాయంలో పూర్తిగా వివరించడం జరుగుతూ వచ్చింది. కల్దీలు కుమారి సింహాసనం లేకయే నేల మీద కూర్చుండుము. సింహాసనాన్ని విడిచిపెట్టి మంటిలో కూర్చో, నేల మీద కూర్చోమని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా బైబిల్లో మనం చూస్తుంటున్నాం. ఆత్మ సంబంధంగా దేవుడిచ్చినటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టుకొని పోగొట్టుకొని నేల మీద కూర్చోవలసిన పరిస్థితి బబులోనుకు వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని హెచ్చించిన తర్వాత, ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చిన తర్వాత మనము కానీ దేవునికి అవిధేయంగా జీవిస్తూ గర్విస్తూ వచ్చినట్లయితే దేవుడు సింహాసనం నుంచి తీసుకొచ్చి మళ్ళా మనల్ని మంటిలోకి కూర్చోబెట్టగలడు. అందుకే హన్నా మొదటి సమూయేలు గ్రంథంలో చూసినప్పుడు హన్నా యొక్క ప్రార్థనా జీవితం ఎట్లుందంటే, హన్నాని దేవుడు మంటిలో నుండి తీసుకొచ్చి మరి సింహాసనం మీద కూర్చోబెట్టగల దేవుడు నీవే. మళ్ళా సింహాసనం నుంచి తీసుకెళ్ళి మళ్ళా పెంట కుప్పం మీద మరి మార్చగలిగిన దరిద్రులను ఐశ్వర్యవంతులను దరిద్రులుగా చేయగల దేవుడు నీవని ఆరాధిస్తుంది. ఎందుకని అలా ఆరాధిస్తూ వచ్చింది? దేవుడికి సింహాసనాసీనుడైనటువంటి దేవుడు మనల్ని సింహాసనాలు అధిరోహించే విధంగా చేస్తాడు. అలాగే మనం చూసినట్లయితే మనం సరైన స్థితి లేనప్పుడు మనల్ని తీసుకొచ్చి మళ్ళీ నేల మీద కూర్చుండబెడతాడు. అందుకనే నీవు మృదువైనను సుకుమారి అయినను జనులేక మీదట చెప్పరు. తిరుగటి దిమ్మలు తీసుకొని పిండి విసిరి నీ ముసుగు పారవేయము. కాలి మీద జీరాడు వస్త్రము తీసివేయము. కాలి మీద బట్ట తీసి నదులు దాటుము. నీ కోకయో తీసివేయము. నీ కలిగిన అవమానం వెల్లడేగును. నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను. దేవుని వాక్యము చూస్తే ఇక్కడ ప్రతిదండన గురించి మాట్లాడుతుంటున్నాడు. అనగా నీకు జరగబోయే అవమానం ఎట్లుంటుందో, నీ జీవితంలో నీవు చేసిన దాన్ని బట్టి నీకు నేను ప్రతిదండన చేయబోచున్నానని దేవుడు స్పష్టంగా చెప్తుంటున్నాడు. వాని క్రియల చొప్పున వానికి జీతం ఇచ్చేదనని దేవుడు చెప్తున్నాడు. మన యొక్క క్రియలను బట్టి, మన జీవన విధానాన్ని బట్టి, అంటే మనం ఎప్పుడైతే మనలో ఆత్మీయత కోల్పోయి అవిధేయులుగా మార్చబడతా వస్తామో దేవుడు మన స్థితిని కూడా మార్చుకుంటూ వస్తాడు. మనం దేవుడికి ఎంతగా విధేయత కలిగి ఉండే కొలది మన దేవుడు ఎంతగా మనల్ని హెచ్చిస్తాడో, అదేవిధంగా మనం దేవుడికి అవిధేయంగా ఏమాత్రం జీవించినా దేవుడు మన స్థితిని ఉన్నత స్థితి నుంచి కూడా దీన స్థితిలోకి మళ్ళీ తీసుకొచ్చేస్తాడు. సింహాసనం నుంచి తీసుకొచ్చి మంటి దగ్గరికి తీసుకొస్తాడు. అవమానకరంగా మన స్థితిని మార్చేస్తాడు. మన దేహం మీద ఉన్నటువంటి ఆ యొక్క వేషాన్నంతా కూడా మార్చేసేస్తాడు. ఎందుకంటే ప్రియులారా, అంతరంగంలో మనం ఎప్పుడైతే మనం దేవునికి అవిధేయత అనేది మనలో ప్రారంభమవుతుందో అప్పుడే దేవుడు మన స్థితిని కూడా మార్చడానికి దేవుడు ఇష్టపడతా వస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవునికి మనం విధేయత కలిగి జీవించాలి. ప్రతి విషయంలో దేవుడికి నమ్మకంగా జీవించాలి. ఏ విషయమందు కూడా దేవుడికి మనం అవిధేయంగా బ్రతికినట్లయితే తప్పనిసరిగా మనం ఎంత హెచ్చించబడిన వారమైనా సరే మరలా దేవుడు మంటిలోకి మనల్ని తీసుకొచ్చేస్తాడు. అందుకే సైన్యములకు అధిపతికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు యెహోవా అని
మా విమోచకునికి పేరు. మన విమోచకుని యొక్క పేరేందంటే పరిశుద్ధ దేవుడు అనియు, సైన్యములకు అధిపతి అని పేరు. కనుక పరిశుద్ధ దేవుడు తన పరిశుద్ధతను ఏ విధంగా బయలుపరుస్తాడు, మన విమోచకుడు మన పట్ల ఏ విధంగా నడుచుకుంటాడు, మన దేవుడు మన పట్ల ఎట్టి రీతిగా మనల్ని వ్యవహరింపజేస్తాడో ఆ సంగతి అంతా కూడా ఇక్కడ మనతో మాట్లాడటం జరుగుతూ వచ్చింది. కల్దీల కుమారి, మౌనముగా ఉండి చీకట్లోనికి పొమ్ము, రాజ్యములకు దొరసాని అని ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు. ఒకప్పుడు ఏంటి పేరు? రాజ్యములకు దొరసాని అని పేరంట కల్దీల కుమారికి. నా జనుల మీద కోప్పడి నా స్వాస్థ్యము అపవిత్రపరిచి వారికి నీ చేతికి అప్పగించి తిని. దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు వారిని నీ చేతికి అప్పగించి తిని, నీవు వారి యందు కనికరపడక వృద్ధుల మీద నా కాడిమాను మిక్కిలి బరువుగా మోపితివి. జనాల మీద స్వాస్థ్యముగా నీకు అప్పగించినప్పుడు వారి మీద నువ్వు కనికరం లేకుండా వృద్ధుల మీద కాడి మోపి మిక్కిలి బరువుగా భారం వారి మీద పెట్టావు. నేను సర్వదా దొరసాన్నై ఉందని నీవు అనుకొని వీటిని ఆలోచింపకపోతివి. వాటి ఫలమేమవునో మనసునకు తెచ్చుకొనకపోతివి. కనుక దొరసానిలాగా నా జీవితం అంతా నేను దొరసానిలాగా బ్రతకొచ్చు. కనుక వృద్ధుల మీద నా కాడి మోపి మిక్కిలి భారంగా పెట్టి నేను అట్లా జీవిస్తానని చెప్పి అట్టి రీతిగా ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు కల్దీల కుమారి గురించి చెప్తున్నాడు. వాటి ఫలమేమవుతుందో మనసునకు తెచ్చుకొని పోతివి. కొన్నిసార్లు దేవుడు మనకి మంచి స్థితిని ఇచ్చినప్పుడు కనికరం లేకుండా ప్రవర్తిస్తూ వస్తాం. కనికరం లేకుండా ప్రవర్తించినప్పుడు దొరసానిలాగా మనం ప్రవర్తిస్తే దాని ఫలమేమవుతుందో మనం మనసునకు తెచ్చుకోనకుండా ఉంటే, ప్రియులారా, అంత మాత్రమే కాకుండా సుఖాసక్తురాలువై నిర్భయముగా నివసించు, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరినూ లేరు, నేను విధవరాలై కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్న దానా, ఈ మాట వినుము. కొన్నిసార్లు మన దేవుడు మనకు మంచి స్థితిని వచ్చినప్పుడు కనికరాన్ని చూపము ఇతరుల ఎడల. ఎప్పుడైతే కనికరం చూపించకుండా దొరసానిలాగా వ్యవహరిస్తామో దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని మనకి ఇవ్వటం ప్రారంభిస్తాడు. అందుకే మన మనసునికి ఎప్పటికప్పుడు మనం అన్నిటినీ కూడా ఆలోచించుకోవాలి. దేవుని వాక్యంలో అందుకే చెప్తుంటున్నాడు, సుఖాసక్తురాలువై నిర్భయంగా జీవిస్తున్నాను అనుకుంటున్నావేమో, విధవరాలువై కూర్చుంటావు. పుత్రశోకము నేను చూడను అనుకుంటున్నావేమో, పుత్రశోకాన్ని నేను నీకు చూపిస్తానంటున్నాడండి. చూడండి ఎంత పెద్ద హెచ్చరికలు ఇస్తూ వస్తుంటున్నాడు దేవుడు. ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్రశోకం వైధవ్యమును రెండు నీకు సంభవించును అంటున్నాడు. వైధవ్యము అంటే భర్తలను కోల్పోవుట, అలాగే పుత్రశోకం అంటే పిల్లలు చనిపోవటం. నీవు అధికముగా శకునము చూసినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రం నువ్వు ఆధారం చేసుకును, ఈ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును. కర్ణపిశాచాలను చూస్తావేమో, అత్యధికమైనటువంటి శకునాలు చూస్తామేమో. సౌలు గారు తన జీవన స్థితి మారిపోతున్నప్పుడు సౌలు రాజు చేసిన పని ఇదే. శకునాలు చూడటం ప్రారంభించాడు, కర్ణపిశాచాలను ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించకుండా తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో దాన్ని గ్రహించకుండా పోయి వాటిని ఆశ్రయించడం మొదలుపెట్టాడు. అవేమన్నా కాపాడినయా? నీ చెడుతనము నువ్వు ఆధారం చేసుకొని ఎవడు నిన్ను చూడడని అనుకుంటివి. మనం చెడుతనాన్ని ఆధారం చేసుకొని ఎవ్వడు నన్ను చూడట్లేదని అనుకుంటాం. ఇదే మన బలహీనత. ప్రియులారా, మనం చెడుతనం ఆధారం చేసుకుని బ్రతికినట్లయితే ఎవ్వరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. కనుక నీ హృదయంలో చెడుతనమును ఆధారం చేసుకొని ఏ పని చేయకూడదు. ఇదిగో ఇది చెడు అని మనకు తెలిసినప్పుడు ఆ చెడుతనాన్ని మనం విడిచిపెట్టేయటం మంచిది.
దాన్ని ఆధారం చేసుకొని ఎవడునూ నన్ను చూడని అనుకొని నేనున్నాను, నేను తప్ప మరి ఎవరినూ లేరని నువ్వు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేసును. మానవుని చెరిపేది ఏంటండి? మనకున్న చదువు, మనకున్న జ్ఞానం మనల్ని చెరిపేస్తాయి. ఎప్పుడైతే మనకున్న విద్య, మనకున్న జ్ఞానం మనల్ని చెరిపేస్తాయో అప్పుడు కీడు నీ మీదకు వచ్చును. నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దాన్ని నీవు నివారించలేవు. కొన్నిసార్లు మన చదువు, మన తెలివితేటలు మనలో అహంభావాన్ని, గర్వాన్ని తీసుకొచ్చేసి ఏమవుతుందంటే నా యొక్క చెడుతనాన్ని జరిగిస్తా, ఏం పర్లేదులే, నాకేం కాదులే అని నువ్వు అనుకుంటా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆ చెడుతనాన్ని చూసి దానికి తగిన కీడు మన మీదకు వచ్చే విధంగా చేస్తాడు. కల్దీల కుమారి కనుక కన్యకైన బబులోను వీరి గురించి వివరిస్తున్నాడు. వీరి స్థితి ఎలా ఉందని లేఖనాల్లో మనం చూస్తున్నామండి. బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించి నీ కర్ణపిశాచి తంత్రాలు, విస్తారమైన శకునాలు చూపుటకు నువ్వు ఒకవేళ నీకు ప్రయోజనములగునే, ఒకవేళ నువ్వు మనుషులను బెదిరింతువేమో. కొన్నిసార్లు ఈ శకునాలు చూసి కర్ణపిశాచి తంత్రాలను ఆశ్రయించి అవి నాకు ప్రయోజనకరములవుతాయని మనుషులను బెదిరిస్తావేమో. నీ విస్తారమైన యోచనల వల్ల నువ్వు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలబడి నీ మీదకి వచ్చినను రాకుండా నిన్ను రక్షించుదేమో ఆలోచించుము. ఎవరండి మనల్ని రక్షించేది? జ్యోతిష్యులు రక్షిస్తారా? నక్షత్ర సూచకులు రక్షిస్తారా? మాసచర్య చెప్పేవారు రక్షిస్తారా? మనుషులు కొంతమంది వీటన్నిటిని ఆశ్రయిస్తారు. అన్ని జనులు దేవుని ఎరిగినటువంటి ప్రజలు, దేవుని ఎరిగినటువంటి మనము కూడా మరలా పోయి వీటినన్నిటిని ఆశ్రయిస్తే వారు మనల్ని రక్షిస్తారా? చాలామంది దేవుణ్ణి నమ్మకుండా ఇట్లాంటి వాటిని నమ్ముతూ ఉంటారు. శకునాలు చూపించుకోవటం, కర్ణపిశాచి తంత్రాల దగ్గరికి వెళ్ళటం, అలాగే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మా జాతకం ఎట్లా ఉందో చూడమంటాం. నక్షత్ర సూచికలు ఉంటారు, నక్షత్రాలను ఆధారం చేసుకొని మన భవిష్యత్తు ఏమైందో చెప్పటం. మాస చర్యలు చెప్పేటువంటి వారు మాసాలను బట్టి మన జీవితంలో ఏం మార్పు చెందుతున్నాం, ఏం జరగబోతుంది, ఈ నెలలో ఏం జరగబోతుంది, వచ్చే నెలలో ఏం జరుగుతుందని మాసాలను బట్టి మన పట్ల దేవుని ఏం జరిగించబోతున్నాడు అనేటువంటి ఆలోచన అంతా కూడా వీరిని అడిగి తెలుసుకొని లోకంలో చాలామంది భవిష్యత్తును నిర్దేశించుకుంటూ ఉంటారు. దాని ప్రకారం ఫాలో అవుతుంటారు చాలామంది. కనుక ఇలాంటి వాటన్నిటినీ నువ్వు చేసి కొయ్యకాలు వారైనటువంటి అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తమను తాము తప్పించుకొనలేకయున్నారు. కనుక నీ మీదకు వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. నీ మీదకి ఒక కీడు దేవుడు రప్పించినప్పుడు, మన యొక్క చెడుతనాన్ని బట్టి ఒక కీడు మన మీదకి వచ్చినప్పుడు ఈ లోకంలో ఇంకెవ్వరు కూడా మనల్ని రక్షించలేరు. కనుక మనం చెడుతనం లేకుండా చూసుకోవటమే మనకు అవసరం అండి. మనం చెడుతనం ఆధారం చేసుకుని బ్రతకటం మంచిది కాదు. ఒకసారి మనం దేవుని తెలుసుకున్న తర్వాత మనం చెడుతనం ఆధారం చేసుకొని బ్రతికి తర్వాత ఇంకెవరో ఒకరి చేత నేను రక్షించబడతాను అనుకుంటే మనం చాలా అవివేకంలో బ్రతుకుతున్నట్లే. అందుకే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అంతరంగంలో ఏ చెడుతనం ఉంచుకోకూడదు. ఎవరూ చూడట్లేదని రహస్యంగా చెడుతనం చేయకూడదు. కనుక రహస్యంగా చెడుతనం చేసినప్పుడు దానికి సంబంధించిన కీడు నీ కుటుంబం మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎంతో బాధపడతా వస్తావు. కనుక మనం ఈ రోజున చేసే చెడుతనము అది ఏదో ఒక రీతిగా మన కుటుంబం మీదకి అది కీడుగా వస్తుంది. అందుకే అక్కడ వైధవ్యం కలగవచ్చు, పుత్రశోకం కలగవచ్చు. కనుక ఒక్క నిమిషంలోనే అవసరమైతే వైధవ్యం చేసేటువంటి విధంగా, పుత్రశోకాన్ని కలగజేసే విధంగా నేను చేస్తానని చెప్పి దేవుని వాక్యంలో చెప్తుంటున్నాడు. కనుక అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో
వారు కొయ్య కాలిన వారి అగ్ని వారిని కాల్చివేయుచున్నది. జ్వాల యొక్క బలము నుండి తాము తప్పించుకొనలేకున్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండు కాచుకొనదగినది కాదు. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యం మొదలుకు నీతో వ్యాపారం చేయవారు తమ చోట్లకు వెళ్ళిపోవచ్చున్నారు. నిన్ను రక్షించువాడు ఒకడైనా బాల్యము నుండి నీతో వ్యాపారం చేసిన వారు, నీతో సన్నిహితంగా ఉన్న వారిలో ఎవ్వరు కూడా నిన్ను రక్షించలేరని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. సౌలును ఎవరు రక్షించారు? ప్రియులారా, సౌలును ఎవరు రక్షించలేకపోతూ వచ్చారు. ఎందుకు? తన యొక్క స్థితి, మరి తమ చెడుతనాన్ని విడిచిపెట్టలేనటువంటి స్థితిలో సౌలు ఉండిపోవటం వల్ల సౌలును ఎవ్వరూ రక్షించలేకపోయారు. అందరిని ఆశ్రయించాడు. కనుక ఈ రోజున నీవు శరీర సంబంధంగా ఏ విషయాలు యందు చెడుతనం కలిగి ఉంటున్నావో దాని దినమును విడిచిపెడితే మంచిది. అది విడిచిపెట్టడం ద్వారా నీ జీవితానికి ఆశీర్వాదకరమైన స్థితి వస్తుంది. నీకు మేళ్ళు జరుగుతాయి. నిన్ను దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించుకుంటూ వస్తాడు. అందుకే మన హృదయాంతరంగంలో ఏదైతే మనం చెడుతనం కలిగి ఉన్నామో దాన్ని ఎక్కువ కాలం అలానే ఉంచుకొని ఎవరికి తెలియకుండా రహస్యముగా చేస్తున్నటువంటి చెడుతనాన్ని విడిచిపెట్టేస్తే నిన్ను దేవుడు దీవిస్తాడు. కన్ఫెస్ అవుదాం, ప్రభువు దగ్గరకు వద్దాం. నీ చెడుతనాన్ని నువ్వు ఆధారం చేసుకొని ఎవడు నన్ను చూడనని నువ్వు అనుకున్నటువంటి స్థితిలో ఒకవేళ నీవు కూడా ఉన్నట్లయితే ఉదయకాల సంబంధం ప్రభు పాదాల చెంతకరా. ప్రభా, నేను ఇంతకాలం నా చెడుతనాన్ని నేను కొనసాగిస్తూ వచ్చానయ్యా. ఎవరు చూడట్లేదులే, ఏమవుతుందిలే అని చేస్తూ వచ్చానయ్యా. కనుక నన్ను కనికరించుము, నన్ను విడిపించుము అని నువ్వు దేవుని పాదాల చెంతకు వచ్చినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను విడిపించి నిన్ను కాపాడి భద్రపరుస్తూ వస్తాడు. అందుకే ఇక్కడ కన్యకైన బబులోను అలాగే కల్దీలు కుమారితో దేవుడు మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉన్నప్పుడు వారు దేవుని దృష్టికి అవిధేయంగా జీవించి వారు చెడుతనాన్ని జరిగించారు. ఏంటి వారు చేసిన చెడుతనము? వారికి దేవుడు మంచి స్థితిని ఇచ్చిన తర్వాత వారు ఇతరుల పట్ల కనికరం చూపటం మానేశారు. వృద్ధుల మీద కాడిమాను మ్రోపుతూ వచ్చారు. అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని బాధ పెడతా వచ్చారు. అలాగే మనం చూస్తూ వచ్చినప్పుడు సుఖాసక్తమైనటువంటి కార్యాల ఎడల మనసు నిలుపుతూ వచ్చారు. అంటే శరీర సంబంధంగా సుఖానికి కోరుకుంటూ వచ్చారు, కానీ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాన్ని మానివేసి సుఖానికి అలవాటు పడుతూ వచ్చారు. ఇలా ఎప్పుడైతే ఉన్నారో ప్రియులారా, దేవుడు గట్టి హెచ్చరికలు 2 హెచ్చరికలు ఇచ్చాడు. ఒక్క దినములోనే నిన్ను విధవరాలను చేసేస్తా, పుత్రశోకం కలగజేస్తానని చెప్పి దేవుడు 2 రకాలైన హెచ్చరికలు ఇస్తూ వస్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ హెచ్చరికలు ఎట్లున్నాయంటే మనం శకునాలకు వెళ్ళినా కానీ లేకపోతే ఇంకెవరిని కర్ణపిశాచాలు గారు వారిని ఇంకెవరిని ఆశ్రయించినా నిన్ను కాపాడేవారు, ఆ కీడు నుండి నిన్ను తప్పించేవారు ఎవరు లేరని గట్టి హెచ్చరికిస్తూ ఒక స్పష్టమైన మాట చెప్తూ వచ్చాడు. ఏంటంటే చెడుతనాన్ని ఆధారం చేసుకున్నావు కనుక ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సంబంధం మన జీవితంలో మనకు దేవుడిచ్చిన స్థితిని దూరపరచుకోవద్దు. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడు ఆ స్థితి దేవుడిచ్చిందే. కనుక దేవుడిచ్చినటువంటి స్థితిని బట్టి ఆనందిస్తూ చెడుతనం జోలికి వెళ్లకుండా పరిశుద్ధత కలిగి జీవిస్తా. పరిశుద్ధ దేవుడైన ఆయన ఎదుట నువ్వు ఎప్పుడైతే నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ వస్తావో దేవుడు నిన్ను ఇంకా ఇంకా వృద్ధిలోకి తీసుకొస్తాడు. సింహాసనం నుండి తీసుకొచ్చి మంటిలోకి తీసుకొచ్చే పరిస్థితి ఎప్పటికీ నీకు రాదు. నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చి నిన్ను హెచ్చింపజేస్తాడు. కనుక ఉదయకాల సంబంధం మనం ఉన్నటువంటి ఉన్నత స్థితి నుంచి మళ్ళా మంటిలో కలిసిపోయే విధంగా మన యొక్క జీవితం, మన కుటుంబ జీవితం ఎప్పటికీ అటు రీతిగా కీడు మన మీదకు వచ్చే విధంగా మనం చేసుకోనకుండా ప్రభువుకు తగినట్లుగా దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే మనం ఉన్న స్థితిలో ఏ విధంగా దేవుని కొరకు మహిమార్థమై జీవించాలో దాన్ని గ్రహించుకొని దాని విషయమై మనం ఎప్పటికప్పుడు మెలకువ కలిగి జ్ఞానంతో దేవునికి విధేయత కలిగి జీవించడానికి నిన్ను అర్పించుకున్నట్లయితే దేవుడు నీ జీవితకాలం అంతా నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఒకవేళ అవిధేయతలోకి వచ్చి మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మన వ్యక్తిగత జీవితంలో
ఎప్పుడైతే మార్పు వస్తుందో దేవుడు దాన్ని చూస్తాడు. చూసినప్పుడు ఏమవుతామంటే మనకి కీడు రావచ్చు. ఆకస్మికంగా ఒక్క నిమిషంలోనే కీడు వస్తుంది. ఆ రోజు మనం ఎంత బాధపడినా కానీ మనకు తిరిగి మన దాన్ని సంపాదించుకోలేము. కనుక చెడుతనాన్ని కొనసాగించడం మానేద్దాం. ప్రభువుకు మనల్ని మనం అర్పించుకుందాం. నన్ను ఎవ్వరూ చూడట్లేదు అని అనుకోవద్దు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనల్ని ఇంకెవరో చూడాల్సిన పని మనకు అవసరం లేదు. ఎవరో చూస్తారు, ఎవరో ఏదో వచ్చి మన చెడుతనాన్ని గ్రహిస్తారు, తెలుసుకుంటారు, మనకు తెలియపరుస్తారు. ఇవన్నీ మనకు అవసరం లేదు. నీవేదైతే చెడు జరిగిస్తున్నావో అది దేవుడు తెలుసు గనుక దాన్ని ఉన్నపాటిని విడిచిపెట్టేసి కీడు నుంచి తప్పించబడి ఆశీర్వాదాన్ని కొరకు ప్రభు సన్నిధిలో ప్రభువుకి మనల్ని మనం అర్పించుకుందాం. నువ్వు దేవుడికి అర్పించుకో చాలు. దేవా, నీ కొరకు నేను జీవించాలనుకుంటున్నాను, నా చెడుతనాన్ని విడిచిపెట్టి చాలు. దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడో చూడండి. కనుక ప్రియమైన వారలారా, ఉదయకాల సంబంధ అట్టి అనుభవం మనందరం కలిగి ఉండి అటు రీతిగా మనం కీడు నుంచి తప్పించబడి ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండులాగున దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేయనుగాక.